డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి మా ఇంటి దగ్గర నుంచి 27 మంది కార్పొరేటర్లు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అంతా కలిపి 27 మంది ఓటింగ్లో పాల్గొనడానికి ఓటింగ్ హాల్ దగ్గరికి పోతున్నటువంటి సందర్భంలో దారి కాచి తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ రౌడీ మూకలు మా వాళ్లను కొట్టి బెదిరించి నలుగురు మా తమ్ముళ్ళని, కార్పొరేటర్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ ఆరోపణ కూడా మేము చాలా బలంగా పత్రికాముఖం ద్వారా చెప్పటం కూడా జరిగింది. దీనికి సంబంధించి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ కూడా, ఓరల్ కంప్లైంట్ కూడా చేయటం జరిగింది. బాధ్యత తీసుకోవాలి, వాళ్లను వెంటనే విడిపించేటువంటి కార్యక్రమం చెయ్యాలి అని. తమాషగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఈ నలుగురిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారో, వాళ్ళ ముఠాలో ఒక సభ్యుడైనటువంటి శ్రీధర్ వర్మ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రింట్ మీడియా టీపీటీ అనేటువంటి ఒక గ్రూపులో ఆశ్చర్యకరంగా వీళ్ళు ఈ నలుగురితో, నా తమ్ముళ్లతో తీసినటువంటి ఒక వీడియోని షేర్ చేసినాడు. చేసింది ఎవరు అంటే శ్రీధర్ వర్మ, ప్రింట్ మీడియా టీపీటీ అన్నటువంటి గ్రూపులో. లేకపోతే అది వచ్చే అవకాశం లేదు. ఆ తెలుగుదేశం నాయకుడు చేశాడు. వీళ్ళు నలుగురు వీడియోలో మాట్లాడినారు. మీకే వినిపిస్తాను వాళ్ళు ఏం మాట్లాడారు. ఒక ఆయన, నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. జాగ్రత్తగా గమనించండి. పై రూఫ్ రెండవ వ్యక్తి చూపిస్తాను. అదే రూఫ్ కింద రెండో వ్యక్తి కూడా. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్న ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కార్డు రద్దు జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేరుతాను. తమాషగా ఒక ఆయన దగ్గరలో ఉన్న మా విలేజ్కి పోయానని, ఇంకొక ఆయన మా బంధువుల ఇంటికి పోయినానని, ఇంకొక ఆయన నా తమ్ముడు, అతని రూఫ్ కూడా సేమ్. తెల్లవారుజామున కొన్ని బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్ కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. సేఫ్ ప్లేస్ కి వెళ్ళానన్నటువంటి ఆయన, బంధువుల ఇంట్లోకి పోయినానని ఆయన, మా స్నేహితుల ఇంటికి పోయినానని ఆయన, ముగ్గురు కూడా ఒకే రూఫ్ కింద మాట్లాడుతూ, నాలుగో ఆయన కూడా అదే రూఫ్. అలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్ గా ఉన్నాను. ఈ నాలుగు కూడా చర్విత చరణంగా అందరూ ఒప్పజెప్పితే మాట్లాడినట్టుగా నలుగురు మాట్లాడున్నారు. అంటే వాళ్ళని ఎంతగా భయపెట్టి ఈ వీడియోలు తీశారో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోలు తీయించిన వాళ్ళు, వాళ్లను బెదిరించినటువంటి వాళ్ళు, వాళ్లను కొట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులేననటానికి ఉదాహరణగా ఈ ప్రింట్ మీడియా టీపీటీ అన్నటువంటి గ్రూపులో ఈ వీడియోలు శ్రీధర్ వర్మ షేర్ చేయటం. వీళ్ళు నలుగురు తమాషగా పాపము ఆ తెలుగుదేశం వాళ్లకు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం ఏదో వీళ్ళ చేత వీడియో తీయించేసి వదిలేస్తే చాలులే అని అనుకున్నారు. కానీ అందరి చేత ఒక ఆయన మా విలేజ్లో ఉన్నానని, మా బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఉన్నానని చెప్పిన ఒక ఆయన, ఇంకొక ఆయన నేను సేఫ్ ప్లేస్ లో ఉన్నానని చెప్పిన ఇంకొక ఆయన, నన్నెవరు కిడ్నాప్ చేయలేదని అన్న ఒక ఆయన, నలుగురు కూడా ఒకే ప్లేస్ లో, ఒకే రూఫ్ ఉన్నటువంటి ఒకే ఇంటిలో నుంచి వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఎంతగా బెదిరించి ఉంటే వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళ చూపులు, అంటే ఆ మాట్లాడించే వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాడు కూడా ఇద్దరు వ్యక్తులు.
ఎస్పీ గారికి చెప్తున్నా, నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది స్పష్టంగా మా వాళ్లను బలవంతంగా తీసుకువెళ్ళటమే. తీసుకువెళ్ళి వాళ్ల చేత వీడియోలు ఈ రకంగా ఒకే రేఫ్ కింద మేము పలానా చోట్ల ఉన్నామని వేరువేరు ప్రదేశాలు చెప్పించటము, ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో మీకు చెప్పడం జరుగుతున్నది. ఆ ప్రింట్ మీడియా టీపీటీలో శ్రీధర్ వర్మ పెట్టకపోతే ఇవి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. దానికి కారణం మేము మా వాళ్లను కిడ్నాప్ చేశారు అని చేసినటువంటి ఆరోపణకు సమాధానంగా మా వాళ్లను కొట్టి బెదిరించి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఈ రకంగా ఇంకొంచెం పప్పులో కాలేసి ఈ వీడియోలు పంపించినారు. ఈ వీడియోలు ప్రకారం స్పష్టంగా వాళ్ళు తెలుగుదేశం నాయకుల ఆ చేతుల్లో బందీలుగా ఉన్నారు. కనుక ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదంతా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలలో భాగంగానే ఇది జరుగుతున్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. నేను ఈ ఛానల్ ద్వారా, పత్రికా మీడియా ప్రముఖుల ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజెప్తున్నా, వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారు అనటానికి ఈ నలుగురు ఇచ్చినటువంటి ప్రకటన, ఒకే రూఫ్ కింద ఇచ్చినటువంటి ప్రకటన వేరువేరు ప్రదేశాలలో ఉన్నట్టుగా వాళ్లే చెబుతూ పాపం వాళ్ళ చేత మాట్లాడించినటువంటి దొంగలు ఏ రకంగా మాట్లాడించినారు అనే దానికి ఆ దొంగల ముఠాలో సభ్యుడైనటువంటి శ్రీధర్ వర్మ అన్ని గ్రూపుల్లో షేర్ చేసి వీళ్ళ వీడియోలను మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేమే వెళ్ళిపోయినాము అన్నటువంటి దాన్ని గ్రహించవలసిందిగా మొత్తం ప్రజాస్వామ్యవాదులైనటువంటి ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.